క్రీడల మీద కూడా ఎంతో ఎక్కువ స్ఫూర్తి చూపిస్తున్నారు. మరి ఆ క్రీడలకి సంబంధించినటువంటి స్టేడియం మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి స్టేడియం. ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాత స్టేడియాన్ని కొత్త స్టేడియంగా మళ్లీ తయారు చేయాలని దానికి నిధులు కూడా కేటాయించి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం. తీరా ఎన్నికలు వచ్చినప్పటికీ అది అవ్వలేదని అది ఒక అవకాశంగా తీసుకొని ఇదే ధర్మాన ప్రసాద్ గారు పెద్ద ర్యాలీ తీసి స్టేడియం దగ్గర చేశారు. ఏమని వీళ్ళ వల్ల అవ్వట్లేదు స్టేడియం, మేము మాకు ఓట్లేయండి, మాకు ఓట్లేస్తే మాకు మంత్రి పదవులు వస్తాయి, మేము మంచి స్థానంలో ఉంటాం, ఈ యొక్క స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తామని చెప్పినటువంటి నాయకులు 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ఇటుకైనా ఆ స్టేడియంలో వేయగలిగారా? సమాధానం చెప్పమని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆ స్టేడియం ని అలాగే ఈ రోజు గాలికి వదిలేసి ఆ రోజు మాత్రం రాజకీయాలు చేయడానికి వచ్చారు. అటువంటిది ఈ రోజు ఇక్కడ స్టేడియంలో గాని పాత్రుని వలసలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గాని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒట్టించిపెట్టిందో అదే రకంగా ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అదనంగా ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించి ఖర్చు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు అనురాగ్ ఠాకూర్ గారు ఈ రోజు స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నారు. మాకు చక్కనటువంటి ఎన్నో ఎకరాలతో కూడినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఖేలో ఇండియా ద్వారా కొంచెం నిధులు ఇవ్వండి మేము ఇచ్చేస్తామనంటే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ కూడా మాకు రాలేదు, మేమేమి ఇస్తామని చెప్పి ఈ రోజు వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకనే జిల్లా ప్రజలకి ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ ప్రజలకి మేము చెప్తున్నాం, మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత్రని వలసది గాని అలాగే మనకున్నటువంటి డే అండ్ నైట్ దగ్గర ఉన్నటువంటి స్టేడియం గాని పూర్తి చేసే బాధ్యత మళ్లీ మేము తీసుకుంటామన్న హామీ కూడా ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్లీ రానున్నటువంటి కాలంలో శ్రీకాకుళం జిల్లా తాలూకా రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారం కూడా మనకుంటుంది. ఆ రోజు మీరు చూశారు, హైదరాబాద్ లాంటి నగరాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తయారు చేయడానికి ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తే ఈ రోజు బ్రహ్మాండంగా తయారైంది హైదరాబాద్. రేపు అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఆ రోజు హైదరాబాద్ మీద ఏ రకంగా దృష్టి పెట్టి ముందుకు నడిపించారో రేపు శ్రీకాకుళం జిల్లాకి ప్రత్యేక విజన్ పెట్టి ఇక్కడ కూడా అదే రకంగా జిల్లాని డెవలప్ చేయాలని మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేద్దాం. రానున్న కాలంలో ఖచ్చితంగా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇవన్నీ జరగాలంటే ఎలా? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అది చేయాలనంటే మనం ఈ రోజు స్పీచ్లు మాట్లాడుకొని చప్పట్లు కొడితే అవ్వదు పని. మీ 2 నెలలు కూడా కష్టపడాలి. 2 నెలల్లో కూడా మన సైకిల్ తాలూకు స్పీడ్ పెంచాలి. సైకిల్ తాలూకు పవర్ ఏంటో, పసుపు రంగు పవర్ ఏంటో, పసుపు కండువా కప్పుకున్నటువంటి కార్యకర్త తాలూకా సత్తా ఏంటో ఈ 2 నెలల్లో మనం గ్రామాలు ఇంటింటికి కూడా తిరిగి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రోజు కేవలం పసుపే కాదు, మనకి గ్లాసు సోదరులు కూడా మనకి ఈ రోజు కలిసికట్టుగా ముందుకొస్తున్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన సైన్యం కూడా మనకి తోడు చేశారు. ఒక్క తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికే జగన్మోహన్ రెడ్డి ముప్పు తిప్పలు పడుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇద్దరం కూడా చేతులు కలిపి ముందుకు వస్తున్నామనంటే నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా ఎక్కడికెక్కడ ఏం పనులు చేస్తున్నాడు కూడా అర్థం కానటువంటి పనులు. ఏం పనులు చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఇక్కడెక్కడో ఉన్న ఎమ్మెల్యేకి అక్కడ విశాఖపట్నం విసురుతున్నాడు, ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఏదో మాయలు జిమ్మిక్కులు చేస్తే అన్ని చక్కదిద్దుతాయని అనుకుంటున్నాడు. కానీ ఎన్ని బ్రహ్మ తపస్సు చేసినా, తలకిందుల తపస్సు చేసినా ప్రజలందరూ డిసైడ్ అయ్యారు ఏంటని, జగన్ పని అయిపోయింది, ఒక్క అవకాశం ఇచ్చాం సరిపోయింది, మన చేతి నెత్తి మీద మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్నాం, సర్వనాశనం అయిపోయాం, ఇంకొకసారి మరొకసారి ఆయన ఓటేసే ప్రసక్తి లేదని ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఆ డిసైడ్ అయినటువంటి ప్రజల్ని బూత్ దగ్గరికి వెళ్లి ఓటు వేయించాలనంటే కార్యకర్తలుగా మనం కష్టపడి పనిచేయాలి. అది చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మీకు చైతన్యవంతం చేయడానికే లోకేష్ అన్న గారు వచ్చారు. మరి మీరు కూడా ఈ 2 నెలలు ఆయన చెప్పినటువంటి విధంగా కష్టపడి పనిచేసి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. ఆయన